తపస్సు చేస్తుంటాడు. అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. మీ అందరికీ 10th క్లాస్లో బహుశా ఈ కథ వస్తుందేమో అనుకుంటాను. ఆ కౌసుకుడే అతను తపస్సు చేస్తుంటే అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే తపస్సు అయిపోయిన టైం లేచిపోతున్నాడు, టైం అయిపోయింది. ఈలోగా చెట్టు నుంచి కాకి తల రెట్ట వేసింది. రెట్ట వేసేసరికి కోపం వచ్చింది ఆయనకి. ఎర్రగా చూశాడు కాకి కాసి. తపస్సు ఎక్కి కదా, ఆ కాకి మాడి చచ్చిపోయింది. అయ్యో చనిపోయింది, కాకి చనిపోయింది అని చెప్పి బాధపడ్డాడు. బాధపడిన తర్వాత అలా అతనంటే భిక్షాటన చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే తపస్సములు ఇల్లు కట్టుకోవడం కానీ భోజనం ఒకటి చేయరు. భిక్షాటన చేసుకుని దాన్ని మధూపం అంటారు సంస్కృతం. మధూపం అంటే అడుక్కోవడం, భిక్షాటన. ఇంటింటికి వచ్చి భిక్షాటన చేసుకుంటారు. ఒక ఇంటికి వచ్చి అమ్మ భిక్ష అంది అని ఒక ఇంటికి వచ్చి అడుక్కోవడానికి వచ్చారు భిక్షకి. ఆ ఇంట్లో ఆడావిడ మహాసాధ్వి ఆవిడ. భర్త అప్పుడే వచ్చాడు. ఆ భర్తకి కాళ్ళు కడిగి భోజనం పెట్టి సేవ చేస్తుంది. ఇతను అమ్మ భిక్షాంతి అడిగాడు, రెస్పాన్స్ లేదు. మళ్ళీ 2 minutes ఆగాడు, మళ్ళీ అడిగాడు. అలా 5 minutes 3 సార్లు అడిగానే ఆ రెస్పాన్స్ లేదు. కోపం వచ్చేస్తుంది, కూర్చున్నాడు. 5 minutes అయిపోయింది, 7 minutes 10 minutes తర్వాత ఆవిడ లోపల బయటకు వచ్చింది. భిక్ష తెచ్చింది. భిక్ష తెచ్చిన తర్వాత అన్నం వేసింది అతనికి. అన్నం వేస్తే అన్నాడు, అమ్మ ఏంటి ఎంత ఆలస్యం, నీకు అంత అహంకారమా, 10 నిమిషాలు నిలబెట్టుతావు, లేదంటే పొమ్మని పోతాం కానీ హార్ష్గా మాట్లాడాడు. ఆవిడ చెప్పింది, స్త్రీకి భర్త కంటే మించిన వాళ్ళు లేదు. పతియే ప్రత్యక్ష దైవం. నా భర్త ఇప్పుడే వచ్చారు, మీరు రాకముందే వచ్చారు. ఆయన ఆర్ఘ్యపాదాలు అంట. ఆర్ఘ్యపాదాలు కాలు కడిగేసి ఆయన కూర్చోబెట్టి ఆసనం వేసి కూర్చోబెట్టి భోజనం పెడతారు. ఆర్ఘ్యపాదాలు ఇచ్చి నేను వచ్చి భోజనం పెడతాను. భోజనం పెట్టిన తర్వాత ఆయనకి కాళ్ళు ఒట్టి ఆయనకి తాంబూలం గట్టి ఇవ్వాలి. అందువల్ల నా భర్త రావడం 1 నిమిషం లేట్ అయ్యిందని చెప్తే కోపం అయ్యాడు బాగా. కోపం వేస్తే సాధ్వి మహాపతివ్రత. ఏమంటే మీరు ఎర్రగా చూస్తే మాడి మసిపోవడం, నేనేం కాకిని కాదు, చెట్టు మీద కాకిని కాదు అన్నది. ఆశ్చర్యపోయాడు. అడవిలో జరిగింది కొన్ని వేల సంవత్సరాల కిందట. అడవిలో జరిగింది ఈ ఊర్లో విలేజ్లో ఈయనకి ఎలా తెలిసింది అంటే దివ్య దృష్టి. ఎలా తెలిసిన ఆశ్చర్యపోయాడు. అమ్మ నువ్వు మహాసాధ్వి, నన్ను క్షమించు, మన్నించు. నీ నుంచి కొన్ని నీతి సూత్రాలు, మంచి వాక్యాలు, ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకుంటాను, చెప్పండి అమ్మా అని అతను అడిగారు కౌశికుడు. అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, నేను కాదు, ఫలానా ఊర్లో ధర్మవ్యాధుడు అని మహానుభావులు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని నీతి వాక్యాలు, ధర్మవాక్యాలు చెప్తారని చెప్పి సజెస్ట్ చేసింది. అతను ఆ ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు, ఫలానా ధర్మవ్యాధులు ఎక్కడ అని. ఊరంతా వెళ్తే ఫలానా దూరంగా చూపించారు, ఎక్కువ ధర్మవ్యాధులు చూపించారు ఊళ్ళో. దగ్గరికి తెలిసరికి ఏంటి, ఆ ధర్మవ్యాధులు ఏం చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఏంటి, మాంసం కొడుతున్నాడు. మాంసం కొట్టడం, మాంసం చేపలు అలా కొట్టి మాంసం ఉంటున్నాడు. ఇదేంటి ధర్మవ్యాధులు అంటున్నాడు, మాంసం కొట్టు మీద మాంసం అమ్మే వ్యక్తి ఇతను నాకు నీ సూత్రాలు చెప్తానని ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ ఆల్రెడీ ఒక లెసన్ అయింది దీనికి. ఏంటి, మహాసాధ్వి ఆవిడ భిక్షాంతి అన్నప్పుడు ఆవిడ దివ్య దృష్టిలో జరిగిందని చెప్పింది. ఇప్పుడు అంత ఆవిడ కాన్ఫిడెన్స్గా చెప్పింది కాబట్టి వెళ్తా చెప్పి ఆవిడ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, స్వామి నీ గురించి వచ్చారంటే ఆ ధర్మవ్యాధి ఏమన్నా తెస్తే పలానా ఊర్లో పలానా సాధ్వి ఆవిడ పేరు చెప్పి ఆవిడ పంపించిందా అని అన్నాడు. అప్పుడు సెల్ ఫోన్ లేదు, టెలిఫోన్ లేకుండా వేల ఆశ్చర్యపోయాడు, పరసర ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఆ ఊర్లోనే నేను భిక్షాటనకి వెళ్తే ఈ నీ ఊర్లో ఉన్నాడు ఎలా తెలిసింది అని చెప్పి స్టమ్ అయిపోయాడు. వెంటనే అతను షాప్ ముగించుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఈ కౌశికుడిని ధర్మవ్యాధి ఇంటికి తీసుకొచ్చి ఆయన ఒక కుర్చీలో కూర్చోబెట్టి ధర్మవ్యాధి ఏం చేశాడో ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నలకి కాళ్ళు ఒత్తి కాళ్ళు కడిగి వాళ్ళు భోజనం ముసలి వాళ్ళు భోజనం పెట్టి వాళ్ళ మంచం గట్ట పరుపు గట్ట ఏర్పాటు చేసి వాళ్ళ విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చి కొన్ని నీతి సూత్రాలు, ధర్మ వ్యాఖ్యాలు, ధర్మం ఎలా ఉంటుంది అన్ని విషయాలు ఈ కౌశికుడికి ఈ ధర్మవ్యాధి చెప్పాడు. మనుషులని అహంకారం పనికిరాదు, కోపం పనికిరాదు, మనస్సును కంట్రోల్ ఉంచుకోవాలి. ఎవరైతే మనస్సును కంట్రోల్ ఉంచుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతుందని చెప్పాడు. అది ఈ కౌశికుడు ధర్మవ్యాధి కథ. ఈ కథలో మనకి ఏంటంటే తెలుసు నీతి ఏంటంటే మనిషికి ఒక కోపం పనికిరాదు. మనం తినే ఆహారం బట్టి కూడా కోపం వస్తుంది. సాత్విక ఆహారం తింటే కోపం రాదు. మనం ఏం చేస్తున్నాం, మన ఫుడ్ చాలా